ప్రభాస్ అన్న కల్కి 2898 మూవీ నుంచి బుజ్జి ఇంటూ భైరవ గ్లిమ్స్ అనేది వచ్చేసింది. గ్లిమ్స్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసేయండి. బుజ్జి గ్లిమ్స్ చూసాకైతే నాకైతే మైండ్ బ్లోయింగ్, అసలు వేరే లెవెల్ అనిపించింది భయ. మనం తొందరలోనే ఒక హాలీవుడ్ మూవీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే తెప్పించింది గ్లిమ్స్ చూసాక. మెయిన్ గా చెప్పాల్సింది, గ్లిమ్స్ లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న బుజ్జి కార్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా వరల్డ్ బిల్డింగ్ లో ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాడిన ఫీలింగ్ అయితే రాలేదు భయ. నాకైతే చాలా మంచిగా రియలిస్టిక్ అయితే చూపించారు. ఇంకా గ్లిమ్స్ లో మన బుజ్జి ఇంకా భైరవ కాన్వర్సేషన్ సీన్స్ అనేవి మంచిగా రాసుకున్నారు భయ. చాలా బాగా అనిపించింది. కామెడీ అయితే తెప్పించారు. ఇలానే మెయింటైన్ చేస్తారని అయితే అనుకుందాం. మూవీలో కూడా ఇలానే చూపెడితే మాత్రం మంచిగా కామెడీ అయితే పండించవచ్చు మన భైరవ ఇంకా బుజ్జి మధ్యలో. ఇంకా మన ప్రభాస్ భైరవ విషయానికి వచ్చేస్తే మాత్రం లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ కాస్ట్యూమ్స్ గానీ తన మేనరిజం గానీ చాలా బాగా సెట్ అయింది. మూవీలో కూడా అలానే చూపెడతారని అయితే అనుకుందాం. నెక్స్ట్ మన డైరెక్టర్ నాగశ్విన్ మావ గురించి వచ్చేస్తే మాత్రం నాకైతే ఈ డైలాగ్ గుర్తొస్తుంది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా. ఈ విషయం మాత్రం నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయితే మిగిలిపోయింది. మన నాగశ్విన్ మామ వీళ్ళిద్దరిని ఎలా చూపెడతారు అనేది. మన కమల్ హాసన్ గారిది ఇంకా దిశ పటాని గారి రోలు చూద్దాం. ఇప్పటిదాకైతే వాళ్ళిద్దరు రోల్ అనేది ఇంతవరకు అయితే చూపెట్టలేదు. ముందొచ్చే ట్రైలర్ లో అయితే చూపెడతారని అయితే ఆశిద్దాం. ఇంకా నాకు ఈ గ్లిమ్స్ చూసాక ఒకటే అనిపించింది, మన TFI అనేది హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేయబోతుంది. మీరు ఈ గ్లిమ్స్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.